సో, ఇప్పుడు మనం కొన్ని రూల్స్ చూస్తాము. ఈ రూల్స్ చూడటానికి మనము ఒక్క నిమిషం ఐల్ జస్ట్ చేంజ్ ద కలర్ ఆఫ్ ద పెన్. సో, ఇప్పుడు రూల్ 1 చూసారంటే వర్బ్ అన్నది ఎప్పుడు మనకి ట్రూ మెయిన్ సబ్జెక్ట్ తోనే అగ్రీ అవుతది. ఏది? ట్రూ మెయిన్ సబ్జెక్ట్‌తో అగ్రీ అవుతది. నాట్ విత్ ద ఇంటర్‌వెనింగ్ ప్లూరల్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్ ఆర్ ఎనీ అదర్ ఇంటర్‌వెనింగ్ ప్లూరల్. వేరే ఏదైనా మధ్యలో వస్తున్న ప్లూరల్‌లో అది అగ్రీ అవ్వదు. ఓన్లీ ట్రూ మెయిన్ సబ్జెక్ట్‌కి అగ్రీ అవుతది. అదేంటి ట్రూ మెయిన్ సబ్జెక్ట్ అంటే మనకి ఇక్కడ చూడండి. ద బాక్స్ ఆఫ్ చాక్లేట్స్ ఈస్ మిస్సింగ్. ఇక్కడ చాక్లేట్స్ అన్నది మనకు ప్లూరల్. ఓకే. కానీ ఇక్కడ ఎందుకు మనం ఈస్ వాడామంటే, మనం ఇక్కడ మాట్లాడుతున్నది ఈ బాక్స్ గురించే. చాక్లేట్స్ ఉన్న బాక్స్ ఎక్కడో మిస్ అయిపోయింది. సో, బాక్స్‌లో చాక్లేట్స్ ఉన్నాయి. కానీ అది ఎన్ని బాక్స్? ఒకటే బాక్స్. ఆ బాక్స్‌లో చాక్లేట్స్ ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్నది బాక్స్ గురించే. సో, మనకు ఆఫ్ తర్వాత ఇంకా వస్తుంది. ఆఫ్ తర్వాత మనకి ఏ నౌన్ వచ్చినా అది ఏమంటాము? ఏమంటాము? ఇది ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఆఫ్ అన్నది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఒక నౌన్ వస్తే అది మనకు ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. కరెక్ట్. అది సబ్జెక్ట్ కాదు. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. సో, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్‌తో అది మనకు ఏమి అగ్రీ అవ్వదు. మనకు మెయిన్ సబ్జెక్ట్‌తోనే అగ్రీ అవ్వాలి. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ అనేది బాక్స్. బాక్స్ అనేది సింగులర్‌గా ఉంది కాబట్టి ఇక్కడ ఈస్ వచ్చింది. ఇలాగే అన్ని దానికి వస్తది. ఓకే. రూల్ 2 సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై యాన్ ఆర్ యూజువల్లీ ప్లూరల్ అండ్ టేక్ ప్లూరల్ వర్బ్స్. ఇది మనకు చాలా నార్మల్ అయిన విషయము. ఏదైనా అండ్‌లో మనం యాడ్ చేస్తున్నాము అంటే ప్రిపోజిషన్‌లో కూడా చూసాము. అండ్ అన్నప్పుడు మనకు సిమిలర్‌గా యాడ్ చేస్తాము. సో, ఏదైనా అండ్‌లో యాడ్ చేస్తున్నాము సబ్జెక్ట్స్‌ని అన్నప్పుడు అది ప్లూరల్ అయిపోతది. సో, ప్లూరల్ వర్బ్ రావాలి. ఇక్కడ చూసారంటే యాపిల్స్ అండ్ మ్యాంగోస్. సో, యాపిల్స్ ఒకటి, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్, మ్యాంగోస్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నప్పుడు అంటే వెరైటీ అన్నప్పుడు 2 వచ్చింది. 1+1 2 అప్పుడు మనకి ఇక్కడ ప్లూరల్ వర్బ్ రావాలి. ఇది చాలా నార్మల్‌గా అందరికి తెలిసినది.